ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఏదోలాగా మనకి ఓటమి ఎదురవుతుంది. అలా నేను చాలా చూశాను. అందుకే ఈ రోజు నుంచి మన ఛానల్లో ఒక రియల్ స్టోరీని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో ఒకేసారి చెప్తే అది బోర్ కొడుతుంది కాబట్టి పార్ట్ వైజ్ చెప్దాం. దాంట్లో ఈరోజు మొదటి పార్ట్ 12th ఫెయిల్. ఈ సినిమా మీరు చూసే ఉంటారు. అది సినిమా కాదు. నేను లిటరల్గా నిన్నటి నుంచి 4 సార్లు చూశాను అది. ఎందుకంటే రీస్టార్ట్ అనేది మనిషికి ఎంత ఇంపార్టెంట్ అనేది దాంట్లో ఉంది. ఇవి మిస్ కాకుండా మీరు చూస్తే నేను చెప్తున్నాను, 1000 మంది చూస్తారా, 10,000 మంది చూస్తారా, 1,00,000 మంది చూస్తారా పక్కన పెడితే చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా రేపటి నుంచి ఈ వీడియో చూసిన తర్వాత నుంచి ఒక మంచి రీస్టార్ట్ అయితే 100కి 100% దొరుకుతుంది. సో ఈ రోజు నుంచి మధ్యాహ్నం 12 గంటలకి 12th ఫెయిల్కి ఆ సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని పార్ట్స్గా మాట్లాడుకుందాం. మొదటి పార్ట్ మొదలు పెట్టబోతున్నా. బేసిక్గా స్టోరీ ఏంటంటే దాంట్లో ప్రతి ఒక్కటి కూడా మనకు క్లైమాక్స్లో అనిపిస్తుంది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే చంబల్ లాంటి ఒక ఊళ్ళో ఓపెన్ చేస్తే ఒక అబ్బాయి మనోజ్ కుమార్ శర్మ, అసలు మనోడు 10వ తరగతి పాస్ అవడమే గగనం. అలాంటిది అది ఇది చేసి చిట్టీలు పెట్టేసి జాగ్రత్తగా 12వ తరగతిలోకి వచ్చేసాడు. సో ఇప్పుడు 12వ తరగతి పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? స్లిప్పులు పెట్టాలి. మనోడు సినిమా ఓపెనింగ్లోనే, స్టోరీ ఓపెనింగ్లోనే బిల్డింగ్ పైన కూర్చుని స్లిప్పులు రాసుకుంటూ ఉంటాడు. ఇన్ని స్లిప్పులు రాస్తాడు. ఎందుకంటే అది చంబల్ ఏరియా. అక్కడ ఎవరో కూడా ఎవరిని నిలదీసి అడగడం కానీ లేదంటే రూల్స్ ఫాలో అవ్వడం కానీ ఉండవు అనమాట. అందుకని స్కూల్కి స్లిప్పులు పట్టుకెళ్తాడు. 12వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్ జరుగుతూ ఉంటే ఆ మాస్టర్ అంటాడు, అరే బాబు, స్లిప్పులు పెట్టినా సరే మీ మొహాలకి స్లిప్పులు కూడా రాయడం రావట్లేదు. లాస్ట్ ఇయర్ 200 మంది ఎగ్జామ్ రాస్తే 175 మంది ఫెయిల్ అయిపోయారు. ఏంటి, మీరు స్లిప్పులు తెచ్చుకుని రాస్తే. కాబట్టి ఇక్కడ నుంచి స్లిప్పులు లేవు అనగానే ఇక్కడ మనోజ్కి కంగారు వచ్చేస్తుంది. ఎందుకంటే మనోజ్ వాళ్ళది వరస్ట్ పేదరికం అన్నమాట. వాళ్ళ నాన్న ఏదో ఉద్యోగం చేస్తూ ఉంటారు. సో ఆ ఉద్యోగంలో ఎవడో ఒక ఫేక్ ఫైల్ మీద, అంటే లంచాలు తీసుకుని ఒక ఫైల్ వస్తుంది, ఆ ఫైల్ మీద సంతకం చేయమంటే ఎమ్మెల్యే నువ్వు కలిపి కుమ్మక్కైపోయి రైతులకు ఇవ్వాల్సిన విత్తనాలు బయట అమ్ముకు దొబ్బి అలాంటి ఫైల్ మీద సంతకం చేయమంటే నేను ఎలా చేస్తాను, నేను సంతకం చెయ్య అంటాడు. ఆడేదో అన్నాడని చెప్పేసి అతను పై ఆఫీసర్ని, మనోజ్ మన దాంట్లో హీరో క్యారెక్టర్, మనోజ్ వాళ్ళ ఫాదర్ చెప్పు తీసుకొడతాడు పై ఆఫీసర్ని. నేను ఇలా గడ్డి తిన్నాం, వెళ్ళి పని చూసుకో అని చెప్పేసి అక్కడ ఆయన కొట్టడంతో ఆయన ఉద్యోగం పోతుంది అనమాట. ఒక పక్కన నాన్న ఉద్యోగం పోయింది, రూపాయి సంపాదన లేదు. వాళ్ళ ఇంటికి నోటీస్ అంటించారు వచ్చి, ఏమని, ఇలాగా పలానా మీ పై అధికారిని కొట్టావు కదా, నీకు నోటీస్ వచ్చింది కోర్టు నుంచి అని ఆ ఇంటికి నోటీస్ అంటిస్తారు. ఇవన్నీ తలపోట్లలో మనోడు మనోజ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు స్లిప్పులు పట్టుకుని. తీరా అక్కడ మాస్టర్ ఏమన్నాడు, స్లిప్పులు రాయడానికి వీల్లేదు, మీకు స్లిప్పులు కూడా రాయటం రాలేదు అనగానే అందరూ షాక్. ఏం చెయ్యాలి అనుకుని అందరూ సైలెంట్ అయిపోద్ది క్లాసు. సైలెంట్ అయిపోయిన వెంటనే అప్పుడు మాస్టర్ అంటాడు, ఎదవల్లారా మీకు స్లిప్పులు చూసి ఎలాగ రాయడం రావట్లేదు, అందుకే ఈసారి నుంచి ఈ ఎగ్జామ్ నుంచి మనం బోర్డు మీద రాసేస్తాను, హ్యాపీగా చూసి రాసుకుని పాస్ అవ్వండి, చిన్న చితక ఉద్యోగాలన్నీ వచ్చి తగలాడతాయని చెప్పేసి తన బోర్డు మీద రాయడం మొదలు పెడతాడు లెక్చరర్. వీళ్ళందరూ హ్యాపీగా, ఇంకా మన మనోజ్ కూడా అసలే మనోడికి చదవడం రాదు, టకటక రాస్తూ ఉంటే ఈలోపు ఒక డిఎస్పీ వస్తాడు. దేనికి? సెర్చింగ్కి, ఏమన్నా స్లిప్లు ఏమన్నా పెడుతున్నారని. చూసి షాక్ అవుతాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, లేదండి ఇది చంబల్ ఏరియా, ఇక్కడ ఇలాగే జరుగుతుంది, మీరు ఒకసారి లోపలికి రండి అని ఆయనకి లంచం ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆయన 2 పీకి మొత్తం ఆపించేస్తాడు. సో అక్కడ మనోడు స్లిప్పులు రాయలేక, ఆ బోర్డు మీద ఉంది రాయలేక, ఆ డిఎస్పీ వల్ల ఆ రోజు ఎగ్జామ్ ఆగిపోద్ది. ఆ మొత్తం చంబల్ ఏరియాలో ఉన్న పిల్లలందరూ ఆ 12వ తరగతి ఫెయిల్ అయిపోతారు. దాంట్లో మన మనోజ్ కుమార్ శర్మ కూడా ఉన్నాడు హీరో. సో ఇప్పుడు ఏం చేయాలి? ఒక పక్కన ఫాదర్ ఉద్యోగం పోయింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు, మనోజ్కి ఒక అన్నయ్య, ఒక చిన్న చెల్లి ఉంటారనమాట. సో ఏం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళ నాన్న అంటాడు, నన్ను కొట్టాడాడు, నేను ఆయన కొట్టాను, నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశాడు, కానీ నాకు అన్యాయం జరిగింది, నేను నిజాయితీగా ఆ ఫైల్ మీద సంతకం చేయనన్నాను, ఎందుకంటే వాళ్ళందరూ కలిపి రైతులకు రావాల్సిన విత్తనాలన్నీ అమ్మేసుకున్నారు, అలాంటి ఫైల్ మీద నేను ఎలా సంతకం చేస్తాను, నేను దీన్ని వదలను, హైకోర్టుకి వెళ్తాను, సుప్రీంకోర్టుకి వెళ్తాను అని చెప్పేసి బ్యాగ్ సర్దుకుని మనోడు ఆ కోర్టు కేసు మీద నేను ఖచ్చితంగా పోరాడతానని ఇంట్లోంచి బయలుదేరతాడు. పోనీ అలా బయలుదేరాడు, వెనకాల ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా, స్థలాలు పొలాలు ఉన్నాయంటే లేవు. ఒక 10 ఆవులు ఉన్నాయి, వాళ్ళ అమ్మగారు
రిటైర్ వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఉంటారన్నమాట. ఎవరు? మనోజ్ వాళ్ళ నానమ్మ. అంటే ఈ హీరో వాళ్ళ ఫాదర్ వాళ్ళ అమ్మ. వాళ్ళ తాతయ్య ఆల్రెడీ ఆర్మీలో పనిచేసి చనిపోయారు. ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించారు. సో ఆ ముసలావిడికి కొంత పెన్షన్ వస్తూ ఉంటుంది. ఆవిడేంటి ఆ పెన్షన్ కూడా వీళ్ళకి ఇవ్వదు. వీళ్ళకి ఇవ్వకుండా అట్టే దాచిపెట్టేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ముసలావిడికి వచ్చే పెన్షన్ ఇవ్వదు. ఈ మనోజ్ వాళ్ళ ఫాదర్ ఏమో నేను పోరాడతాను, నేను దేశాన్ని ఉద్ధరిస్తాను అని చెప్పేసి కోర్టు కేసులు వేస్తానని చెప్పేసి పెట్టి బేడా సర్దుకుని ఇంట్లో నుంచి బయలుదేరాడు. ఇక మిగిలిపోయింది వాళ్ళ అమ్మ. మిడిల్ క్లాస్ ఇంట్లో అమ్మ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో నాకు నిజంగా 12th ఫెయిల్ సినిమా చూసినప్పుడు అనిపించింది. నేను చాలా ఎమోషనల్గా చెప్తున్నాను మీకు ఈ స్టోరీ, ఎందుకంటే నాకు అంత నచ్చింది. సో వాళ్ళ అమ్మ అంటది, మీ అమ్మగారి మాటలు విని మీరు దేశం మీదకి బయలుదేరుతున్నారు ఇప్పుడు పోరాడతానని, మీకు ఒక్క ఆయనకే పట్టిందా? అందరూ కళ్ళు మూసుకుని వెళ్ళిపోతున్నారు, మీరు ఎందుకు ఉండలేరు అంటే, నేను అలా ఉండలేను, నన్ను వెళ్ళనివని చెప్పేసి ఆయన బయలుదేరతాడు. ఆ కేసు గురించి కేసు ఫైల్ చేసి అలా అయినా సరే ఆ కేసులో న్యాయం చేసుకుని మళ్ళీ ఉద్యోగం తెప్పించుకోవడానికి. సో భర్త వెళ్ళిపోయాడు, ఇంట్లో సంపాదన లేదు, కొడుకు చూస్తేనేమో 12వ తరగతి ఫెయిల్ అయిపోయాడు. అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. ఓన్లీ ఉత్తి రొట్టెలు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తింటూ ఉంటారు వాళ్ళు, కూర వండుకునే స్తోమత కూడా లేక. ఏం చేయాలంటే పరిస్థితుల్లో అనుకుంటే ఈ కొడుకులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు, మనోజ్ మన హీరో వాళ్ళ బ్రదరు, వీళ్ళిద్దరూ కలిపి అక్కడ ఒక చిన్న ట్రాక్టర్ లాంటిది ఉంటుందన్నమాట. అంటే మనకు ఆటోలు ఎలాగో చంబల్ లాంటి ఏరియాలో ఆ టైంలో చిన్న ట్రాక్టర్లో ఉండి దానికి ఒక ట్రక్ ఉంటుంది. అదేంటంటే మనుషుల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. అంటే మనం ఆటో పక్కూరు వెళ్ళాలంటే ఆటోలో ఎలా వెళ్తాం, అలా దాంట్లో వెళ్తారన్నమాట వాళ్ళందరూ. వీళ్ళు ఎవరి దగ్గర అద్దెకి తెచ్చుకుని ఒకరోజు వాళ్ళ అమ్మకి చెప్పకుండా అద్దెకి తెచ్చుకుని 12వ తరగతి ఎలాగ ఫెయిల్ అయిపోయాం, ఇంకో మస్తా ఉద్యోగం కూడా రాదని డిసైడ్ అయిపోయి అది తోలుతారనమాట. అంటే అది డ్రైవ్ చేసి కొన్ని డబ్బులు సంపాదించి లేట్ నైట్ ఇంటికి వస్తారు. ఆ రోజు వాళ్ళ అమ్మ తిడుతుంది, తిట్టి ఇలా కొట్టి, అసలు బుద్ధి ఉందా, మీ నానేమో ఈరోజు ఇలాంటి పని మీద బయటికి వెళ్ళారు, ఇంట్లో ఉండాలని తెలియదా మీకు, ఆయన ఈ టైంలో ఏం చేస్తున్నారో మీరు అంటే, కళ్ళు మూసుకోమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మని కళ్ళు మూసుకోమని వాళ్ళు కష్టపడిన డబ్బు వాళ్ళ అమ్మ చేతిలో పెట్టి సర్ప్రైజ్ చేస్తారు. అమ్మ ఇగో డబ్బులు అని. వాళ్ళ అమ్మ అంటది, ఇన్ని డబ్బులు ఎక్కడేరా అంటే, మేము ఆటో తోలుతున్నాము అంటే, వాళ్ళ నానమ్మ అంటది. వాళ్ళ నానమ్మకి పౌరుషం, చిన్న చిన్న పనులు అయితే ఒప్పుకోదు. అలా అని పోయిన ఆవిడ పెన్షన్ డబ్బులు ఇస్తుంది అంటే ఇవ్వదు. అక్కడ ఒక చిన్న సైజు విలన్ క్యారెక్టర్ ఆవిడ. అంటే మీ తాత బతుకుంటే పరువు పోదు నిలవల్లారా, ఆటో తోలుతారా మీరంటే, అప్పుడు మనోజ్ మన హీరో అంటాడు, మనోజ్ కుమార్ శర్మ, అదేంటి నానమ్మ అలా అంటావు, హ్యాపీగా కష్టపడి మనం 4 రూపాయలు సంపాదించుకున్నాం, ఎవరు ఎలా అనుకుంటే మనకేంటి, మనం హ్యాపీగా ఉంటాం కదా అని చెప్పేసి ఆ డబ్బులు వాళ్ళ అమ్మ చేతిలో పెడితే వాళ్ళ అమ్మ హ్యాపీ. అక్కడి నుంచి వాళ్ళు మెల్లిమెల్లిగా ఆటో తోలటం మొదలు పెడతారు. కానీ ఎవడో ఒకడు విలన్ ఉంటాడు కదా, ఒకరోజు అలాగే దాంట్లో మనుషుల్ని ఇలా తీసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక ఊళ్ళో ఉండే ప్రెసిడెంట్ లాంటి క్యాండిడేట్ వాళ్ళ మనిషి వచ్చి ఆపేస్తాడు. ఎరా ఇది దాటి తోలితే అదేంటి పన్ను కట్టాలని తెలియదా అంటాడు. పన్ను కట్టడం ఏంటి, ఇది మాది, మేము తోలుకుంటున్నాం, మా తమ్ముడేమో కండక్టరు, నేనేమో డ్రైవరు, నీకెందుకు కట్టాలంటాడు. అది కొంచెం ఎక్స్ట్రా మాట్లాడాడని చెప్పి ఈ మనోజ్ వాళ్ళ అన్నయ్యని కొడతాడనమాట. కొడితాడు, కోపం వస్తుంది. ప్రెసిడెంట్ గారి మనిషి మీద నువ్వు చెయ్యేస్తావు, నీ సంగతి చూస్తావు అని చెప్పి పోలీసుని పిలిపించి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. ఆ ఊళ్ళో ఉండే స్టేషన్లో పాడేసి లోపల పెట్టి కొడతా ఉంటే పక్కన ఉన్నాడు అంటాడు, సార్ వీళ్ళిద్దరూ బాగా ఇది సార్, వాళ్ళ నాన్న పోలికలు వచ్చినాయి అంటారు. ఓహో వీళ్ళ నాన్న పోలికలు వచ్చినాయి అంటే నీతి నిజాయితీ అంటారన్నమాట వీళ్ళు కూడా అని చెప్పి కొడతా ఉంటే, ఎప్పుడూ భయంగా ఉండే మన హీరో ఎవడైతే ఉన్నాడో మనోజ్, తను ఆపుతాడు. నువ్వు కానీ మా అన్నయ్యని కొట్టే ఉంటే మా తాతయ్య గన్ ఉంది, మిలిటరీ గన్ తెచ్చి నేను కాల్ చేస్తా అంటాడు. వాడు పోలీసుడు కోపం వస్తుంది, కాల్ చేస్తావా, సరే అయితే ఇప్పుడు అర్ధరాత్రి మిమ్మల్ని బొక్కలో వేసాను కదా, నీకు దమ్ముంటే వెళ్ళి మీ తాత గన్న తెచ్చి నన్ను కాల్చేయి, నువ్వు కానీ నన్ను ఈ నైట్ నన్ను కాల్చలేదనుకో, ఈ నైట్ మీ అన్నయ్య నేను కాల్చిపాడు దుబ్బా అని చెప్పి అన్ని స్టేషన్ నుంచి బయటికి గెంటేసి వాళ్ళ అన్నయ్య లోపలే ఉంచుతాడు లాకప్లో. వీడికి భయం వేసి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. పరిగెట్టుకుంటూ ఎక్కడికి వెళ్తాడంటే, ఎవరైతే డిఎస్పీ ఆఫీసరు వీళ్ళు స్కూల్కి వచ్చి ఎగ్జామ్స్ ఆపేశాడో ఆయన ఆ ఊళ్ళోనే ఉండే గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉంటాడు, ఆయన దగ్గర పరిగెట్టుకెళ్తాడు. బయట వాచ్మెన్ ఏమో వెళ్ళనివాడు. ఏంటి పరిస్థితి అని బయట నుంచి పిచ్చి కేకలేస్తాడు, సార్ ఈరోజు మీరు రాకపోతే కనుక మా జీవితాలన్నీ అయిపోయినట్టే సార్, అది ఇది అని వాచ్మెన్తో స్ట్రగుల్ చేస్తూ ఉంటే ఆయన బిల్డింగ్ పై నుంచి చూస్తాడు. చూసి ఎవర్రా అంటే, ఎలా సార్ మిమ్మల్ని కలవాలంటే, సార్ ఒక్క నిమిషం నా మాట వినండి అంటాడు. ఆయన బయటకు వచ్చి ఏంటి చెప్పు అంటాడు. సార్ ఇలా మేము కష్టపడి తోలుకుంటూ ఉంటే మమ్మల్ని ఆపేశారు సార్, మమ్మల్ని ఆపేసి మా అన్నయ్యని నన్ను లాకప్లో వేసారు, ఇప్పుడేమో నన్ను బయటికి గెంటేసి పొద్దున్న కల్లా నువ్వు ఇలా చెయ్యకపోతే మీ అన్నయ్యని చంపేస్తానని అస్సే అంటున్నాడు సార్, నేను ఏం చేయలేకపోతున్నాను, నాకు మీరే హెల్ప్ చేయాలంటే సర్లే పొద్దున్నే చూద్దాంలే అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా వీడికి ఎక్కడ లేని కోపం వచ్చేసి అమ్మనా బూతులు తిట్టేస్తాడనమాట. పెద్ద తోపులో వచ్చి ఆ రోజు ఎగ్జామ్ ఆపపాడు దొబ్బో, నీ అమ్మ మొగుడు అనుకున్నావా ఆటూట్, నువ్వు ఆ రోజు ఆ ఎగ్జామ్ ఆపకుండా ఉండుంటే
నేను పాస్ అయిపోయేవాడిని 12వ తరగతి, ఏదో గుమస్తా ఉద్యోగం అన్నా చేసుకునేవాడిని. నీ వల్లే మా జీవితాలు ఎలా అయిపోయినాయి. ఇప్పుడేమో రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం అంటున్నావు. ఆ రోజు కూడా నువ్వు తర్వాత రోజు వచ్చి ఉండొచ్చు కదా, అది లాస్ట్ డే ఎగ్జామ్కి ఆ రోజు వచ్చి తగలడ్డావు. ఈ రోజు మాత్రం కష్టం వచ్చిన రోజు కాకుండా రేపొద్దున వస్తానంటున్నావు. చిచ్చి నువ్వు కూడా అందరిలాంటోడివే, నువ్వు కూడా లంచగొండువే అంటాడనమాట. కోపం వచ్చి డిఎస్పి బయటకు వస్తాడు. కట్ చేస్తే పద అని స్టేషన్ తీసుకెళ్తే అక్కడ డిఎస్పి అందరినీ తలకోటి పెట్టి ఏం తెలియని వాళ్ళని అరెస్ట్ చేస్తారని చెప్పేసి వీళ్ళని ఇంటికి వెళ్ళిపోమంటాడు లాకప్లో నుంచి. అక్కడి నుంచి వాళ్ళు బయటికి వస్తూ ఉంటే డిఎస్పి మళ్ళీ బయటకు వచ్చి మిమ్మల్ని ఇంటికాడ దింపుతానని అన్న తమ్ముళ్ళు ఇద్దరిని జీప్ ఎక్కించుకుని వెళ్తాడు. వెళ్తే అక్కడ ఎంత బ్యూటిఫుల్ అంటే ఆడు ఇన్స్పైర్ అవుతాడు. అప్పుడు ఎవరు ఈయన మనోజ్ కుమార్ శర్మ మన హీరో ఎవరైతే ఉన్నాడో ఆ డిఎస్పిని చూస్తూ ఉంటాడు జీప్లోంచి. ఇలా కదా మనం ఉండాలి, ఇలా కదా మనం ఉద్యోగం చేయాలి, అందుకేనేమో మా నాన్న రోజు ఆ తప్పుడు ఫైల్ మీద సంతకం పెట్టమంటే పెట్టకుండా ఉద్యోగం పోగొట్టుకున్నాడు, ఇదేదో బాగుంది అనుకుంటాడు. వ్యాన్ దింపిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తాడు. సార్ నేను మీలా అవుదాం అనుకుంటున్నాను సార్, ఏం చేయాలి సార్ అంటాడు. అప్పుడు డిఎస్పి చిన్న నవ్వుతాడు అన్నమాట. నవ్వి ఏం చేయక్కర్లేదు, ఫస్ట్ నిజాయితీగా ఉండు, మోసాలు చేయడం మానే, ఆ చిట్టీలు పెట్టడం లాంటివి అని చెప్తాడు. అంతే, వీడికి అక్కడి నుంచి ఇంకా ఫుల్ హానెస్ట్ అయిపోతాడు అన్నమాట. హానెస్ట్ అయిపోయి నెక్స్ట్ రాబోయే అంటే ఒకసారి ఫెయిల్ అయిపోయాడు. సో సప్లీ వస్తుంది కదా, ఆ సప్లీలో బేసిక్గా చంబల్లో వాళ్ళ కాలేజీలో అందరూ చూసి రాసే పాస్ అవుతారు. కానీ ఈడు మాత్రం ఈసారి కష్టపడి చదివి చూడకుండా, అంటే ఎవరి దాంట్లోనే చూసి రాయకుండా ఓన్గా 12వ తరగతి పాస్ అవుతాడు. కానీ ఇంట్లో పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఏదో ఒకటి చెయ్యాలి, కుటుంబాన్ని గట్టెక్కించాలని ఆలోచించాల మనోడు. ఓన్లీ పుస్తకాలు పాస్ అయిపోయాడు 12వ తరగతి. సో బిఏ కానీ ఇంకోటి ఏదైనా ఫర్దర్గా చదవాలనుకున్నాడు. అప్పుడు కూడా అయ్యో మా నాన్న ఏమో డబ్బులు పంపించట్లేదు, మా నాన్న ఎక్కడో ఆ కోర్టు కేసు గురించి పోరాడుతున్నారు, ఇంటి దగ్గర లేరు, మా అమ్మ ఒకతే ఉంది, అయ్యో మా అమ్మ ఒకతే మమ్మల్ని పోషిస్తుంది అని చెప్పి మనోడు ఎమోషనల్ అవ్వాల. నిన్న వీడియోలో మనం చెప్పుకున్నాం, ఎమోషనలైజ్ అవ్వకుండా మనోడు చదవడం మొదలుపెట్టాడు. ఇంకా అసలు ఏం పట్టించుకోవాలా, ఇంట్లో తింటున్నారా ఉంటున్నారా, అమ్మ ఉందా పోయిందా, నాన్నమ్మ ఉందా పోయిందా, ఇది ఏం లేదు. చదవడం జాగ్రత్తగా బిఏ దాకా వచ్చేస్తాడు. ఈ లోపు వాళ్ళ మదర్ ఏం చేస్తారో తెలుసా, వాళ్ళకి ఆవులంటే ప్రాణం, 10 ఆవులు ఉంటాయి. ప్రతి నెల ఒక ఆవును అమ్మేస్తుంది ఆవిడ పాపం. ఒక చెంగు కప్పుకుని వెళ్ళి ఒక ఆవును అమ్ముతూ ఆ వచ్చిన డబ్బులతో మనోజ్ని చదివిస్తూ ఉంటారు ఇంటిల్ 10. అయిపోయింది, బిఏ దాకా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మనోజ్ ఏమనుకున్నాడు, ఆ పోలీస్ ఆఫీసర్ని చూసి సార్ మీలా డిఎస్పీ అవుతాను అన్నాడు. సో డిఎస్పీ అవ్వాలంటే ఇప్పుడు కోచింగ్కి వెళ్ళాలి, దానికి సంబంధించిన ఎగ్జామ్ రాయాలి. మరి ఏం చెయ్యాలి, డబ్బులు అయిపోయినాయి, ఇంట్లో ఉన్న ఆవులు కూడా అయిపోయినాయి, అమ్మేశారు మొత్తం అన్నీ. ఒక చిన్న దూడ ఉంటుంది, లేగదూడ, ఆ ఆవును కూడా అమ్మేస్తుంది పాపం ఆవిడ. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఏంట్రా దేవుడా అనుకుంటున్న సమయంలో వాళ్ళ నానమ్మ ఇప్పుడు వరకు కూడా ఇంట్లో వాళ్ళకి ఒక్క రూపాయి కూడా పెన్షన్ డబ్బులు ఇవ్వలేదు కదా. అప్పటి వరకు ఆవిడ అందరికీ, ఆడియన్స్ అందరికీ విలనే, ఈ అమ్మ ముసలిది ఇవ్వచ్చు కదా, మీద వేసుకుని పోతుంది ఏంటి అని తిట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ డబ్బులన్నీ ఆవులన్నీ అయిపోయిన తర్వాత ఇంకేం లేదు, ఇంక మనోడు కూడా ఇంక పోలీస్ ఆఫీసర్ అవ్వడం కష్టం, అంటే కోచింగ్ తీసుకోవడానికి వెళ్ళడం కష్టం అనుకున్న సమయంలో రోజు మనవాడిని పిలుస్తుంది ఆవిడ మనోజ్ని. అరే మనోజ్ వెళ్ళరా అని చెప్పేసి ఆవిడ ఎప్పటి నుంచో వచ్చిన పెన్షన్ డబ్బులన్నీ చిన్న బండిల్స్ కింద కట్టి ఒక చిన్న బాక్స్లో దాస్తుంది. ఆ బాక్స్ ఇలా ఓపెన్ చేసి ఇదంతా నీకోసమే, ఎప్పుడైనా సరే ఒక కష్టం వచ్చినప్పుడు మనం దాచుకున్న డబ్బు మీదకి ఆ దృష్టి వెళ్ళిందనుకో, ఖచ్చితంగా అక్కడ మన మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనం డబ్బులు దాచుకున్నాం కదా, ఈ డబ్బులు ఖర్చు పెట్టేసుకోవచ్చు అనిపిస్తుందని ఇప్పటిదాకా నేను ఎవరికి కూడా నా పెన్షన్ ఇవ్వను అని చెప్పాను. సో ఇప్పటిదాకా నేను దాచిన డబ్బులు రయ్యి, జాగ్రత్తగా ఈ డబ్బులు తీసుకెళ్ళి నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యి ఈ ఊరు రావాలరా, నీకు ఇంకా ఏమన్నా కావాలితే చెప్పు, ప్రతీ నెల నాకు పెన్షన్ వస్తుంది కదా, ఆ పెన్షన్ డబ్బులు నీకు ఇస్తాను అని వాళ్ళ నానమ్మ హగ్ చేసుకుంటుంది దాన్ని. నిజంగా బ్యూటిఫుల్ సీన్ అనమాట. ఇంకా ఆడికి డబ్బులతో ధైర్యం వచ్చి ఇంకా చిన్న చితక అన్నీ పట్టుకుని ఢిల్లీ బయలుదేరతాడు. దేనికి, కోచింగ్ తీసుకోవడానికి. దేనికోసం, డిఎస్పీకి సంబంధించి ఆ పోస్టింగ్ ఎలా కొట్టాలనే ప్రాసెస్ తెలుసుకుని దాని గురించి కోచింగ్ నేర్చుకుందామని ఢిల్లీ బయలుదేరితే పెట్టి బేడ సర్దుకుని బస్సులో కూర్చుంటాడు, ఒక ఆవిడ పక్కన కూర్చుంటుంది. వీడు ఢిల్లీ వెళ్ళేలోపు నిద్రపోతాడనమాట. గోలక్పూర్ సంథింగ్ ఏదో ఊరు పేరు. నిద్రపోతే ఇది పెట్టి అవన్నీ పోతాయి మొత్తం, వీళ్ళ నాన్నమ్మ ఇచ్చిన డబ్బులు అన్నీ పోతాయి. కట్ చేస్తే అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి, దాచుకున్నవి అన్నీ ఇచ్చేసింది వాళ్ళ నానమ్మ. ఇంట్లో నాకు తెలిసి వాళ్ళ అన్నయ్య, వాళ్ళ చెల్లి, వాళ్ళ అమ్మ, వాళ్ళ నానమ్మ నలుగురు ఉన్నారు. తర్వాత రోజు నుంచి వాళ్ళు మంచినీళ్ళు తాగే ఉండాలి కొన్ని వారాల పాటు, ఎందుకంటే ఏం లేవు, ఎవరో ఒకరు పనిలోకి వెళ్తే తప్ప పని అవ్వదు. వాళ్ళ అన్నయ్య ఒక్కడు సంపాదించిన సంపాదన సరిపోదు, ఎందుకంటే అది చంబల్.
అక్కడ ఏ అవకాశం ఉండదు డబ్బులు సంపాదించుకోవడానికి. అయినా సరే ఎక్కడా పట్టుదలకుండా మనోడు బస్ దిగిన వెంటనే సైక్ అయిపోతాడనమాట. ఇంతమంది నా కోసం అన్నీ చేసిచ్చారు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుని ఒక 2 రోజులు 3 రోజులు తినకుండా ఉండిపోతాడు. ఎవరిని అడుక్కుంటాడు? ఆత్మాభిమానం, వాళ్ళ ఫాదర్ మెంటాలిటీస్ వచ్చేసినాయి వీళ్ళకి. చివరికి చూసి ఒక రైల్వే స్టేషన్ దగ్గర హోటల్ ఉంటుంది. ఇంకా ఆకలి ఆపుకోలేడనమాట. రాత్రి మాటలు ఎక్కడో పడుకుంటాడు. ఇక లెగిసి వెళ్ళి హోటల్ ఓనర్ దగ్గరికి వెళ్ళి అంటాడు, అంకుల్ నేను ఇలా యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడానికి వచ్చాను, కానీ నా బ్యాగ్ అయ్యి పోయినాయి. తీరా చూస్తేనేమో ఎక్కడో ఒక గవర్నమెంట్ దాంట్లో యూపీఎస్సీ కోచింగ్ కోసం వెళ్తాడు. దరిద్రం చూడండి ఎలా ఉంటుందో. కరెక్ట్గా ఈడు అక్కడికి వెళ్ళేసరికి ఫోన్లో డబ్బులు అయ్యి అలాగా పోయినాయి, ఫ్రీగా కోచింగ్ తీసుకుంటే ఎక్కడో దుక్కున అడుక్కునైనా తినొచ్చు అనుకుని ఆలోచించుకుంటూ అక్కడికి వెళ్తే అక్కడ యూపీఎస్సీ కోచింగ్ అనేది తీసేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మాకు ఫండ్స్ రావట్లేదు, సో తీసేసామని చెప్తారు. వీడికి ఇంకా బుర్ర పని చేయదనమాట. వాళ్ళ నానమ్మ, వాళ్ళ ఊరు వాళ్ళు, వాడి పడ్డ కష్టాలు అన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. కానీ ఆకలికి ఇవన్నీ తెలియదు కదా. 2 రోజులు అయిపోయింది తిని, ఆకలేస్తూ ఉంటుంది. ఓపెన్ చేస్తే ఒక హోటల్ ముందుకు వెళ్ళి కూర్చుని చూస్తూ ఉంటాడు. అందరూ తింటూ ఉంటారు, నోరు ఊరుతుంది. ఓ పక్క నుంచి అడుక్కోవడానికి ఆత్మాభిమానం సరిపోదు. ఆ హోటల్ యజమాని దగ్గరికి వెళ్తాడు. సార్ నాకేమన్నా పని ఉంటే ఇవ్వండి సార్, ఆకలేస్తుంది, చాలా రోజులు అయింది భోంచేసి, నేను ఏ పనైనా చేస్తాను, కొంచెం అన్నం పెట్టించండి సార్ అంటే, వాళ్ళు ఇంత అన్నం పెట్టి చారేసి ఇంత కూర వేస్తారో, ఎవరైతే ఆ మనోజ్ ఉన్నాడో అతను తింటా ఉంటే నిజంగా నాకు అనిపించింది, దీనికి మించిన రిచ్ ఫుడ్ వరల్డ్లో ఉండదేమో అనిపించింది ప్రపంచంలో. అంత పంచభక్ష పరిమాణంలాగా మనోడు లప మొత్తం చాలా ఎగ్జైట్మెంట్తో మొత్తం 2 నిమిషాల్లో ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తాడు. ఖాళీ చేసి మళ్ళీ ఓనర్ దగ్గరికి వస్తాడు. సార్ తినేసాను సార్, చాలా థ్యాంక్స్ అండి, ఏదైనా పని చెప్పండి సార్ అంటాడు. పని లేదు ఏం లేదు, నీలాంటి వాళ్ళు చదువుకోవడం చాలామంది వస్తారు, మోసపోతూ ఉంటారు, నాకు అలవాటే లేదు, వెళ్ళిపో అంటాడు. ఎల్డు మీరు అలా చెప్తారు, మీరు అలా చెప్పుంటే నేను తినకపోదును కదా. నేను పని చేస్తాను సార్, తిన్న తర్వాత అని చెప్పి మాత్రమే నేను తిన్నాను, కుదరదు, నాకు పని ఇవ్వండి అంటాడు. ఇలా స్ట్రగుల్ జరుగుతుంది. ఎలా అంటే అవతలోడికి చిరాకు వస్తుంది సాయం చేసినోడికి. అంతలా మనోడు నాకు పని కావాల్సిందే అంటాడు. ఎందుకంటే ఫ్రీగా తీసుకునే మనస్తత్వం కాదు మిడిల్ క్లాస్ వాళ్ళది. మీకు అర్థమవుతుందా? మనం అంత గొప్పోళ్ళు. సో వీళ్ళిద్దరి మధ్య వాదన నడుస్తూ ఉంటే, ఇతనిలాగే యూపీఎస్సీ ట్రైనింగ్ కోసం వచ్చిన ఒక రిచ్ కిడ్ ఉంటాడు. ఆడు తింటా వీళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. పిలిచి మనోజ్ని పిలుస్తాడు. ఏ మనోజ్, నేను ఇస్తాలే అంటాడు. నువ్వెవరో ఇవ్వడానికి అంటాడు. అంత తల పవర్ ఉంటుంది మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి. నువ్వెవరంటే లేదు నేను చెప్తానులే అని చెప్పేసి డబ్బులు ఇచ్చేసి, నేను యూపీఎస్సీ కోసం వచ్చాను, అక్కడేమో గవర్నమెంట్ సెంటర్ క్లోజ్ చేశారు కదా, ఇప్పుడు ఇక్కడ పని అవుదాం, మనం వేరే చోటుకి వెళ్ళాలి అంటాడు. అప్పుడు వీడికి వెంటనే ఒక స్మైల్ వస్తుంది అనమాట. భయ్య మీతో వస్తాను నేను, మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను, ఈ డబ్బులు కూడా కట్టారు కదా, దీనికి సరిపడా పని కూడా నేను మీ ఇంట్లో చేస్తాను, ఏం చేయమని ఇల్లు తుడుస్తా, అంట్లు తోముతా అన్నీ చెప్తాడు. అంటే నువ్వేం చేయక్కర్లేదులే, ఫస్ట్ అక్కడికి వెళ్ళి మనం యూపీఎస్సీ ఎక్కడ ఏంటి అనేది పట్టుకోవాలి, తర్వాత నువ్వు ఏ పని చేయాలో నేను చెప్తానని అక్కడి నుంచి తనని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత ఏమవుతుంది, అక్కడ అసలు ఎలా స్ట్రగుల్ పడ్డాడు, డబ్బులు ఎలా వచ్చినాయి, అసలు తీసుకెళ్ళిన ఈ రిచ్ కిడ్ అన్నాడు నిజాయితీ పరుడా కాదా అనేది రేపొద్దున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ నేను ఎందుకు చెప్తున్నానంటే, సినిమా కూడా చూడొచ్చు, కానీ అది హిందీ వెర్షన్లో ఉంది, తెలుగులో ఇంకా రాలేదు ఓటీటీలోకి. అందుకని నేను చెప్తున్నాను. దట్టు దీనికి ఒక మెయిన్ మోటో ఉంది, రీస్టార్ట్ అనేది ఎంత బ్యూటిఫుల్లో, మళ్ళీ మొదలు పెట్టడం అనేది ఎంత బ్యూటిఫుల్లో ఈ కథలో ఇంకా ముందుకెళ్లే కొద్దీ తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఒక రిచ్ కిడ్ ఎవడో చూశాడు, మనోడు ఆకల్లోనూ కరువుతోనే ఉన్నాడు, అవకాశం కోసం కరువుతోనే ఉన్నాడు. ఇప్పుడు కనిపించినోడు ఎవడో నేను యూపీఎస్సీ కోసం వచ్చాను నాతో పద అంటే కళ్ళు మూసుకుని తనతో వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాడు, వెళ్ళిపోతున్నాడు. మరి తర్వాత ఏం జరిగింది రేపు మధ్యాహ్నం 12 గంటలు తెలుసుకుందాం. ఈ స్టోరీస్ మాత్రం మిస్ అయ్యాను, ఎందుకంటే ఇది నిజంగా ఒరిజినల్గా జరిగిన సీన్ టు సీన్ నేను చెప్తున్నాను. ఇది ఎక్కడ కల్పితం కాదు, ఇంకోటి కాదు. ఖచ్చితంగా మీ జీవితంలో కొన్ని కొత్తగా చిగురులు వస్తాయంటారు సో, అలాంటిది చాలా ఉంటుంది మీ లైఫ్లో ఈ ఎపిసోడ్స్ కనుక పూర్తి చేస్తే. సో రేపు మధ్యాహ్నం 12 గంటలు కలుసుకుందాం. సీ యూ.